శీర్షిక నీడల దృశ్యం. రచన శ్రీ ఏనుగు నరసింహారెడ్డి. పఠనం శ్రీ పిండిపోలు నాగదక్షిణామూర్తి. నా గొడుగునెప్పుడో కాలం గాలి తిరిగేసుకుపోయింది. నా కవచకుండలాలనెవరో నాకు తెలియకుండానే దానం తీసుకున్నారు. మోటదారుల్లో మోకు తెగి నా కాలం వెనక్కి నడిచింది. బొక్కిన దిభిల్లుమన్నప్పుడు ఏ పాతాళ గరిగా అందలేదు. దుబ్బ చెలుకల్లో దుమ్మురేగుతున్నప్పుడు నాగలి నడక చాలు తప్పింది. అందం తప్పిన ఆకాశంలో ఉరకక తప్పని పక్షి గుంపులో ఓ పిట్ట ఉన్నట్టుండే. తెగిపోయిన గాలిపటంలా పదే పదే వీళ్ళు పట్టమంటున్న పిట్టరంగేదీ నాకు గుర్తులేదు. రెక్కలల్లార్చి మా వెన్నెముకల్ని నిలబెట్టే అవకాశం తనకు దొరకలేదు. అన్ని ఋతువుల్లోనూ గూటికి పైకప్పు కాలేకపోయింది. నడవడానికి ఏ పుల్లెతోవ పరుచుకోకముందే అడిమీల పొద్దుగూకింది. అర్ధాంతరంగా అంతర్ధానం కాకుంటే ఎన్ని శుద్ధులు వినిపించేదో. పిట్టల హితవులన్నీ మాట్లాడుతున్న పెచ్చుకల మాటల్లో నిన్నూహించుకుంటా, కూనల జబ్బచరిచే పలికలన్నిటా నీ పొడపట్టుకుంటా, కల్లోనికుంటా, ఎరగాలి దుమ్ములో ఏరేనువైనా నీ కథ చెబుతుందేమోనని అడుగుపెట్టినప్పుడల్లా దోసిలి పట్టుకుంటా. పిట్టతో జ్ఞాపకాలే లేవు కానీ మనిషితనం చాలించాకే కదా నాయన పిట్టై నా వెంట తిరుగుతున్నది. ఇలాంటి మంచి కవిత్వం అందించడానికే అక్షరక్షేత్రం వచ్చింది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఆర్ఎస్ అక్షరక్షేత్రం. మన కవిత్వం మన ఛానల్.